బ్లౌజ్ కటింగ్ అయితే ఈరోజు అయితే నేను పెడుతున్నా వీడియో చూడండి. ఈ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ అయితే ఈరోజు ఇచ్చింది నాకు. ఇదైతే దీని ప్రకారం అయితే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా. ఇది తీసుకోవాలి. ఫస్ట్ ఈ కొనలు అయితే కట్ ఇట్లా వేసుకోవాలి. రెండు కూరలు అనేది ఇట్లా ఉండాలి, ఇటు సైడ్ ఉండాలి. మన సైడ్ ఏమో ఇట్లా ఉండాలి, ఇదేమో కూరలు అటు సైడ్ ఉండాలి. మనకేమో ఇక్కడ వేసుకోవాలి. మొత్తం మీద వేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ హైట్ అనేది మనం కొలుసుకోవాలి. మీ బ్లౌజ్ మీ బ్లౌజ్ హైట్ అనేది ఎంత ఉందనేది తీసుకోవాలి. ఇట్లా ఇది 14.5 ఉంది. నేనైతే 15 పెడుతున్నా. ఖర్చులకు వచ్చేసి 1 ఇంచు ఖర్చులోకి పెట్టుకోవాలి. మొత్తం 15 ఇంచులు హైటు మొత్తము. ఇక్కడ 2 తొగలు అయితే పెట్టుకోవాలి. ఇట్లా హైటు తర్వాత నడుము అయితే 34. ఇది నడుము ఎంత ఉందనేది ఇట్లా మొత్తం తీసుకోవాలి. మనం 34 అయితే ఉంది. 34లో మనకు 4 భాగాలు చేసుకోవాలి. ఇట్లా తెలియకపోతే తేపు అయితే 4 మడతలు పెట్టుకుంటే 4 భాగాలు అయితే మనకు వస్తుంది. లేదంటే లెక్క వేసుకోవాలంటే లెక్క చేసుకోవచ్చు. 8.5 అయితే వస్తుంది. 8.5 వచ్చింది. ఖర్చులకు ఫీట్లకు అయితే ఒక 1 ఇంచు కలుపుకొని 9.5 అయితే ఇది పెట్టిన నేను. తర్వాత ఖర్చులకు ఇదో 2 ఇంచులు అయితే ఖర్చులకు తీసుకుంటున్నా. నేనైతే 2 ఇంచులు తీసుకుంటా. ఒకరి ఇష్టం, ఒకరు 1.5 తీసుకోవాలంటే 1.5 తీసుకోవచ్చు. ఖర్చులు అయితే 2 ఇంచులు తీసుకోవాలి. మొత్తం అయితే ఇది ఎంత ఉంది? 11.5 అయితే కింద మొత్తం అయితే వచ్చింది. ఇక్కడ గిట్ట 11.5 అయితే పెట్టాలి. చెస్ట్కి అయితే పెట్టి ఇక్కడ నుండి 2 ఇంచులు అయితే 11.5 పెట్టాలి. ఇక్కడ 2 ఇంచులు ఖర్చులకు అయితే తీసుకోవాలి. మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు తీసుకోవాలి. వాటి ఇట్లా తీసుకొని ఇట్లా స్కేల్తో అయితే లైన్ పెట్టుకోవాలి. ఇట్లా తర్వాత ఇక్కడైతే హైట్ అయితే మొత్తం సేమ్ అనుకోవాలి. బ్లౌజ్ అయితే సేమ్ అనుకోవాలి. ఇట్లా మొత్తం కొట్టాలి, లైన్ కొట్టాలి. హైట్ అయితే పెట్టుకున్నా. షోల్డర్ అయితే ఇది 5.5 అయితే షోల్డర్ పెట్టుకున్నా. ఇది అంటే 34 సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 అయితే షోల్డర్ పెట్టుకున్నా. ఇక్కడైతే 3.5 2.5 నెక్ పెట్టుకున్నా. 2.5 షోల్డర్ అయితే 3 ఇంచులు పెట్టుకున్నా. ఈమెకైతే షోల్డర్ మొత్తం 3 ఇంచులు ఉంది కాబట్టి 2.5 ఉంది. ఈ షోల్డర్ అనేది ఎంత ఉందని కొలుసుకోవాలి. మొత్తం అయితే మా ఈమెకు 2.5 వచ్చింది. 3 పెట్టిన షోల్డరు. ఇక్కడ 2.5 నెక్ తీసుకున్నా. తర్వాత కింద 3 ఇంచులు అనేది నెక్ తీసుకోవాలి. డీప్ అనేది ఇక్కడ పైన 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ఈ నెక్ అనేది ఎంత ఉంది అనేది మనకి తీసుకోవాలి. మనం తీసుకొని దీనికి ఎంత ఉంది అనేది కొలుచుకుంటే మనకైతే వస్తుంది. ఇదైతే 7 ఉంది. ఇట్లా 7 ఇంచులు అయితే తీసుకోవాలి. సో నెక్ ఇది దీని కాడ తీసుకోవాలి. రౌండ్ పట్టుకోవాలి. స్కేల్ పెట్టాలి. స్కేల్ పెట్టి నెక్కు కింద భాగం పైన భాగం పెట్టి కరెక్ట్ పెట్టి ఇక్కడ తీయాలి. డబ్బా షేప్ తీసుకొని దీన్ని రౌండ్ అనేది తీసుకోవాలి. ఇట్లా మనం కరెక్ట్ అనేది యూ షేప్ అనేది వస్తుంది కరెక్ట్గా. తర్వాత సంఖ డౌన్ 6 అయితే పెట్టుకున్నా. 6 ఇంచులు అయితే సంఖ డౌన్ పెట్టుకున్నా. 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ 2 ఇంచుల మందం ఇది పెట్టుకున్నాం కదా, ఇది తీసుకొని స్కేల్తో అయితే లైన్ పెట్టుకోవాలి. తర్వాత సెంటర్ పాయింట్ తీసుకొని దీన్ని తీసుకొని ఇక్కడ సెంటర్కు సంఖ డౌన్కు 1.5 ఇంచు పెట్టుకోవాలి. కటింగ్ 1.5 ఇంచు పెట్టుకొని ఇక్కడ నుండి ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని రౌండ్ తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఈ 2 ఇంచుల వరకు ఎంత మార్క్ పెట్టుకున్నామో ఖర్చులోకి తీసేసి ఇంతవరకు తీసుకోవాలి. మనకు నడుము కొలత 8.5 వచ్చింది కదా. సంఖ డౌన్ అనేది సంఖ రౌండ్ అనేది మనకి 8.5 రావాలి. కరెక్ట్ కొలుతుంది మనకు తెలుస్తుంది. ఇట్లా తీసుకున్నాక ఇట్లా తీసుకొని ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ 8.5 వచ్చింది. ఇక్కడ 2 ఇంచులు ఖర్చులకు అయితే తీసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లయితే తీసుకోండి.
బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసిన ఇది ఇట్లయితే మొత్తము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇక్కడ తీసుకొని ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇది ఇట్లా వేయాలి. దీన్ని బ్యాక్ పార్ట్ని ఇట్లా వేసి ఇట్లా క్రాస్ అనేది తీసుకోవాలి. క్రాస్ తీసుకొని దీన్ని బట్టి ఇట్లానే మనం ఇట్లా ఇట్లా కరెక్ట్ అనుకోవాలి. కరెక్ట్ ఇట్లా క్రాస్ బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేసుకోవాలి. దీని నుంచి సంకరౌండ్ అయితే గీసుకోవాలి. మొత్తము ఎంత ఉందనేది తెలుస్తుంది మనకు. ఇప్పుడు ముందు ఫ్రంట్ నెక్ 6.5 తీసుకున్నా నేను. 6.5 ఉంది. ఇది ఇట్లా తీసుకొని దీనికైతే రౌండ్గా అయితే ఇట్లా గీసుకోవాలి. ఇట్లా ఇది సేమ్ ఎంత ఉందనేది మొత్తం అనేది ఇట్లా గీసుకోవాలి. తీసుకొని దీని నుండి కింద క్రాస్ పట్టీలకైతే 3 ఇంచులు తీసేయాలి. 2 ఇంచుల కాడ మార్క్ ఎక్కి పెట్టుకోవాలి. కింద 2 ఇంచులు అయితే మలుపుకోవాలి. ఇక్కడ గిట్ట 2 ఇంచులు తీసుకోవాలి. దీన్ని ఇట్లా ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇలా మధ్యలో అనేది మొత్తము ఇట్లా ఉక్సుల పట్టి కాజల పట్టి అయితే ఇట్లా పెట్టుకోవాలి. దీన్ని తీసుకొని 5 ఇంచులు తీసుకున్న వీటి వద్ద 4 ఇంచులు ఉంటుంది. 3 ఇంచులు క్రాస్ పట్టి వస్తుంది. దీనికి 2 ఇంచులు ఇలా మార్క్ పెట్టుకున్నాం కదా. 2 ఇంచుల మార్కుకు ఇట్లా స్కేల్తోనైతే ఇది పెట్టుకోవచ్చు. లేదంటే ఇది బట్ట గిట్ట మడత పెట్టుకోవచ్చు. దీని మధ్యలో ఒకటైతే 9 అయితే గీయాలి. 1 ఇంచు కిందికి తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ అయితే 4 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ పట్టీలో ఫీట్ వేయడానికి మనకు ఇక్కడ ముందు భాగం కాబట్టి ముందు భాగం ఇట్లా కొంచెం 1/2 ఇంచు లోపలికైతే క్రాస్ తీసుకోవాలి. ముందు నెక్ ఇది సేమ్ తీసుకోవాలి. ఇట్లా మంచి కరెక్ట్ తీసుకోవాలి. ఇది తీసుకొని ఈ 4 ఇంచులు ఇలా పెట్టుకున్నాం కదా. 4 ఇంచుల మార్క్ ఇలా పెట్టుకోవాలి. పైనుండి కొలుచుకోవాలి. ఇది 15 ఇంచులు మొత్తం బ్లౌజ్ అయితే అవుతుంది. దానికి 14 ఇంచులు 13.5 ఇది హైట్ చెస్ట్ హైట్ అయితే పెట్టుకోవాలి. దీనికి పెట్టుకుంటే సరిపోతుంది మనకు. 13.5 పెట్టుకుంటే దీని నుండి ఇంతవరకు ఇట్లా క్రాస్ అయితే లైన్ ఒకటి తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఇంచుల మార్క్ పెట్టినాం కదా. 2 ఇంచుల మార్క్ వరకు ఇట్లా క్రాస్ తీసుకొని ఆ 2 ఇంచుల మార్క్ అనేది కలుపుకోవాలి. ఇక్కడ రౌండ్ అనేది రావాలి మనకు. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకొని ఇట్లా క్రాస్గా చంకలకైతే కలుపుకోవాలి. ఇక్కడ ఇది పట్టుకుంటాం కాబట్టి ఇది ఒక 1/2 ఇంచు ఎక్కువ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడైతే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది మనకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా సేఫ్ వెళ్తే ముందు నెక్కు ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ అయితే కట్ చేస్తాయి. ఇది ఒక మార్క్ అయితే ఇది పెట్టుకోవాలి. 4 ఇంచులు ఖచ్చితంగా అయితే 4 ఇంచులు. 34 సైజు చిన్న సైజు అయితే 3.5 పెట్టుకున్నా మస్తు అవుతుంది. ఇది 34 సైజు కాబట్టి 4 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి. ఇది చెస్ట్కు ఈ నుండి ఇంతవరకు 1.5 ఇంచు 1.5 దానేసి ఫీట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇట్లా అనేసి వస్తుంది. ఇట్లా స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. ఇదైతే కటింగ్ వీడియో పెడుతున్నా చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేయాలి. హ్యాండ్స్ అయితే ఇప్పుడు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ స్కేల్ మందము ఇట్లా ఒక స్కేల్ తీసుకోవాలి. స్కేల్ ఉంటే మనకి ఈజీగా అవుతుంది. స్కేల్ ఇట్లా పెట్టి ఒక మార్క్ అయితే ఇట్లా కొట్టుకుంటే ఇది అనేది లోపల ఎమ్మింగ్ పట్టికి, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఎమ్మింగ్ పట్టికి ఈ నుండి హైట్ అయితే 10 ఇంచులు ఉంది బ్లౌజు. చేతులు అయితే హైట్ 10 ఇంచులు. ఇక్కడ సంక డౌన్ అయితే 7 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచుల
కిందికి డౌన్ చేసి తీసుకోవాలి. 10 ఇంచుల నుండి 3 ఇంచులు. ఈ డౌన్ అనేది ఇక్కడ సంఖ డౌన్ మనకు 8.5 అనేది ఉండాలి. సంఖ 8.5 అంటే ఇది ఎంతకు వచ్చింది. ఇట్లా ఈ నుండి ఇక్కడ స్ట్రేట్గా 2 ఇంచులు అయితే మళ్ళీ ఖర్చులకు ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి కొంతమంది ఖర్చులకు అటుకైతే వేసుకోవాలి. దీనికి మన చేతులకు కటింగ్ అయితే చేస్తున్నా. ఇట్లా చేసి చూడండి. ఇట్లయితే వేయాలి. ఏదో కటింగ్ రౌండ్ తీసుకొని మార్క్ అయితే ఇక్కడైతే ఒక మార్క్ పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ ఇక్కడ 8.5 వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఈ నుండి ఇక్కడ ఖర్చులకు క్రాస్ శంఖ బట్టలు అయితే పడతాయి, అతుకులు అయితే పడతాయి. కొంచెం అతుకులు వేసుకోవాలి. మనం ఇక్కడైతే ముందు భాగం అయితే కట్ చేయాలి. ఇక్కడ 2 ఇంచులు అనమాట. 2 పట్టి ఇక్కడ 1/2 ఇంచు మందం లోపల పట్టుకొని ఇట్లా 7 ఖర్చు పెట్టినామో మార్క్ పెట్టినామో అంతవరకు డౌన్ అయితే తీసుకోవాలి. ఇంతవరకు 1/2 ఇంచు 3/4 ఇంచు మనకు తీసుకోవాలి. ముందు భాగానికి ఇది మాత్రం ముందు భాగానికి అయితే కంపల్సరీ రావాలి. ఇవైతే క్రాస్ పట్టీలు. ఇది ఇట్లా క్రాస్ పట్టీలో మనం ఎంత తీసుకోవాలంటే 3 ఇంచులు అయితే నేనైతే 3 ఇంచులు తీసుకుంటాను. ఇక్కడ అయితే డౌన్ అయితే పొడవు అయితేనేమో 10.5 తీసుకుంటున్నా. 9.5 దానికి ఖర్చులకు 2 ఇంచులు అయితే ఖర్చులకు. ఇక్కడ డౌన్ అయితే 2.5 తీసుకుంటున్నా. ఇలా కింద డౌన్ ఇట్లా ఎత్తి మార్క్ అయితే పెట్టాలి. పెట్టి దాన్ని డౌన్ ఇంకా క్రాస్ అయితే తీసుకోవాలి. రౌండ్ షేప్ అయితే తీసుకొని కట్ చేయాలి. ఇది క్రాస్ పట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, క్రాస్ పట్టీలు. ఈ వీటికి ఈ చంక బట్టలు పట్టాను కదా, చంక బట్టలు అయితే ఇది 2 ఇంచులు అయితే కట్ చేసుకోవాలి. ఈ చంకలకు అయితే ఇక్కడ అయితే వేయాలి. ఇట్లా చంక బట్టలకు. ఇది ఫ్రెండ్స్ జాకెట్ అయితే మొత్తం అయితే ఇప్పుడైతే అయిపోయింది. కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.